శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం దశరథ మహారాజు వేటాడడం అన్న దాని గురించి చెప్పుకుందాం. ఆ పురుష శ్రేష్ఠుడు అడవిలోకి వెళ్లి వేటాడడానికి నిశ్చయించుకున్నట్ట వసంత ఋతువు తర్వాత. దానికి తగిన వేషాన్ని కూడా ధరించాడు. వెడద మెడపై శరాసనం తగిలించుకున్నాడు. గుర్రపు గిట్టల ధూళితో ఆకాశాన్ని మేలుకట్లుగా అమర్చాడు. వనమాల సిగకు చుట్టుకున్నాడు. ఆకుపచ్చని కవచం తొడిగాడు. గుర్రపు దౌడు వల్ల కుండలాలు కదులుతూ ఉండగా మృగాలు సంచరించే భూముల్లో అతడు విహరించాడు. సుందర నయనుడు, నీతి వైభవంతోటి కోసల దేశాన్ని సంతోషపరిచినవాడు అయిన ఆ నరపాలుడు దారిలో ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ అతన్ని చూడసాగారట. అంటే అడవి అంతా కూడా అతన్నే చూస్తుంది అన్నట్టుగా ఇక్కడ వర్ణించారన్నమాట. జాగిలపు వేటగాళ్ళు, వలల వేటగాళ్ళు ముందుగానే అడవిలో ప్రవేశించారు. అక్కడ కారు చిచ్చు, దొంగల బెడద లేకుండా చేశారు. అలాంటి దాంట్లోకి ఈయన ప్రవేశించారు మన దశరథ మహారాజు. భాద్రపదం మెరుపుతో కూడిన ఇంద్రచాపాన్ని పూనినట్లు మనోవ్యథారహితుడైన ఆ రాజు కనకవర్ణమైన అల్లెత్రాడు గల ధనస్సు చేపట్టాడు. అతని ధనష్టాంకార ధ్వని విని సింహాలు కినుకు వహించాయట. ఆ నరపాలుని ముందట దర్భలు నములుతూ ఒక పెద్ద జింకల మంద పొడగట్టింది. మదించిన ఒక నల్ల ఇర్రి ఆ మంద ముందు నడుస్తూ ఉంది. పాల కోసం తహతహలాడుతున్న జింక పిల్లలు మాటిమాటికి తల్లుల నడకను నిరోధిస్తుండగా ఆ మంద మందంగా ముందుకు సాగిపోతుంది అంటూ చక్కగా జింకల గురించి ఇక్కడ ఆయన వర్ణించారు. వడిగెల వారువాణ్ణి అధిష్ఠించిన రాజు పొది నుండి బాణం చేబూడి లేళ్ల గుంపుకు ఎదురుగా వెళ్ళేసరికి అవి చెల్లాచెదరలేపాయి. కన్నీట తడిసిన ఆ జింకల బెదురు చూపులు గాలికి చెదిరిన కలువరేకుల్లాగా అడవినంతటినీ నలుపు చేశాయి. వెనునిల్ల విక్రమవంతుడైన ఆ వీరుకారుడు ఒక కురంగాన్ని గురిపెట్టి కొట్టబోయాడు. అంతలో ఆడలేడి తన సహచరునికి అడ్డుగా నిలవడం చూశాట. కరుణాద్ర చిత్తుడై చెవి వరకు లాగిన బాణాన్ని ఉపసంహరించుకున్నాడు ఆయన. అంటే ఆ జంతువు తన ఆడ జంతువుకి అడ్డుగొచ్చి నిలబడేసరికల్లా ఆయన దాని బాణాన్ని ఎత్తిన బాణాన్ని కూడా దింపాట. ఇతర మృగాలపై సరసంధానం చేసినప్పుడు కూడా భయచంచలమైన వాటి కళ్ళు చతురకామీనులు చెంచల నయన విలాసాలను గుర్తుకు తెచ్చేసరికి అతడు బిగించిన పిడికలి సడలించక తప్పలేదు అంటూ ఆయన దయార్థ హృదయాన్ని ఇక్కడ వర్ణించారు. పిమ్మట బురదగుంట నుండి లేచి సగం నమిలిన తుంగమొస్తలను జార విడుస్తూ అప్పుడే పరువిడిపోయిన పందుల మంద జాడ వెంట ఆ దశరథుడు ప్రయాణం చేశాడు. గుర్రంపై నుండి కొంచెం ముందుకు వంగి తమ్ము కొట్టబోడుతున్న రాజును మార్కొని ఆ పందులు ఎదురు దెబ్బ తీయాలని చూసే. కానీ అంతలో అలుగులు గుర్చుకున్న తమ శరీరాలు ఆధార వృక్షాలకు అతుక్కుపోవడాన్ని అవి గుర్తించలేకపోయాయి. అంటే అంత ఫాస్ట్గా ఈయన బాణ పరంపరని చేశారు. పైబడడానికి ఉద్యమిస్తున్న ఒక అడవిదున్న కంటిని గురిచూసి దశరథుడు బాణం వదిలాడు. ఆ బాణం పిడికి నెత్తురు అంటకుండానే దాని దేహంలోంచి ముందుకు దూసుకువెళ్లి మహిషాన్ని ముందు నేలకూల్చి తర్వాత తాను కింద పడిందిట. అతడు వాడి అయిన అర్ధచంద్ర బాణాలతోటి ఖడ్గమృగాలకు శృంగభంగం కలిగించి వాటి తల బరువును దించేశాడు అంటూ ఖడ్గమృగాల్ని ఏ విధంగా వేటాడాడు అన్నది కూడా చెప్పాడు. దుష్ట నిగ్రహ ప్రవీణుడైన ఆ నృపాలుడు శత్రువుల తల బిరుసుతనాన్ని సహించలేదు. కానీ వాళ్ల దీర్ఘ జీవితం పట్ల అతనికి సహనం లేకపోదు. గాలి విరిగి పైబడు పూచిన వేగిస కొమ్మ వలె ఆకస్మికంగా గుహల నుండి పైకి దుముకు వచ్చిన పులుల నోట అదురు బెదురు లేక అతడు అభ్యాస బలంతో క్షణంలో శరపరంపరం గుప్పించి అమ్ముల పొదులుగా మార్చేశాడు. అంటే పులులను వాటిని చంపేశాడనమాట. మృగరాజ నామంలో పరాక్రమ సూచకమైన రాజశబ్దం పట్ల అతడు అసూయ వహించాడు కాబోలు. అందుకే ఇలా చేశాడంటున్నారు ఆయన. పొదల్లో దాగి ఉన్న సింహాలను చంపదల్చి పిడుగుపాటున బోలిన ధనుష్టాంకారంతో వాటిని కలతబెట్టాట ముందట. అంటే ముందు ఆ రాజు అన్న శబ్దం దేనికి చెప్తాం మనం? సింహానికి చెప్తుంటాం కదా. ఆ సింహాలని వెనకాల నుంచి వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చంపేయకుండా ముందు తన ధనుష్టాంకారంతో అంటే ధనుస్సు యొక్క శబ్దంతో వాటిని బయటపెట్టాట. ఏనుగుల ఎడతెగని వైరం పూని వాటి కుంభస్థలాలను చీల్చి చెండాడే సింగాలను చంపి అతడు రణరంగంలో తనకెంతో సహాయపడే గజాల రుణాన్ని తీర్చుకున్నట్టుగా భావించట. మరొక చోట చామర మృగాలు చుట్టూ అశ్వాన్ని దౌడు తీయించాడు.
చెవి వరకు లాగిన శరాలను వర్షింపజేశాడు. నరపతులకు చేసినట్లే ఆ మృగాలకు కూడా ధవళ చామారాలు లేకుండా చేసి శాంతించాడు. దశరథుని సైంధవానికి చేరువలో ఒక నెమలి ఎగురుతూ వెళ్ళింది. అందమైన దాని పురిని చూడగానే అతడికి చిత్రమాల్యాలంకృతమైన తన ప్రేయసి గుర్తుకొచ్చిందట. అందుకే అతడు ఆ మయూరం పైన సాయకాన్ని ప్రయోగించలేకపోయాడు అంటూ, ఆ మయూరాన్ని ఏ విధంగా వదిలేశాడు అంటూ ఇక్కడ మన కవిగారు తన పాండిత్యాన్ని ప్రదర్శించారు. తర్వాత తీవ్రంగా శ్రమపడ్డం వల్ల అతని ముఖాన చెమట బిందులు పొటమార్చాయి. చివురు తొన్నెలు చీల్చుకుంటూ మంచు తుంపరలతో కూడి వచ్చిన అడవిగాలి ఆ స్వేదకణాలను హరించింది. అలా ఆ భూపాలుడు తక్కిన పనులన్నీ మరిచి రాజ్యభారం మంత్రులపై ఉంచి వేటపై తెరగని అనురక్తిని పెంచుకున్నాడు. గడుసరి పడుచులాగా వేట కూడా అతన్ని తన వశం చేసుకుంది. ఔషధులు అనే దీపాలు వెలుగుతుండగా అందమైన పూలు చివుళ్ళమర్చిన పాన్పుపై ఆ నరపతి పరిజనులను దూరంగా ఉంచి రాత్రులు గడిపేవాడు. ప్రాతకాలంలో పటాహ శబ్దాన్ని పోలిన గజముల కర్ణ తాళధ్వనికి నిద్ర నుండి మేలుకుంటూ ఉండేవాడు. మధురమైన పక్షుల కిలకిల రావాలే వందిమాగాదుల మంగళగీతాలు అంటూ ఆనందిస్తూ ఆ అడవిలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడ్డాట ఈ వేట మీద అనురక్తి ఉన్న మన దశరథ మహారాజు గారు. మరి రేపు ఆ వేటలో అతనికి ఏం జరగబోతోంది? అతను ఇంకా ఏమేం వాటిని ఎలా ఎలా చంపుతారు? ఇవన్నీ మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.